హలో! రాజు గారండి? అవునండి. ఎవరు? నేను జయానండి. 'అందమైన జీవితం' ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. చెప్పండి. నాకెందుకు కాల్ చేశారు? ఏం లేదు రాజు గారు, శిరీష గారు మీ వైఫు మాకొక మెయిల్ అవు పెట్టారు. అవును. మా వైఫ్ అండి. యెస్. యెస్. ఒక్కసారండి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే. జస్ట్ ఒక విషయం మీతో మాట్లాడదాం అన్నట్లుగా కాల్ చేశాను. జస్ట్ మినిట్ ఏ అండి. ఏం మాట్లాడాలండి? రాజుగారు నమస్తే అండి. రాజుగారు నమస్తే. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మీరు వర్క్‌లో ఉన్నారా? పర్లేదు చెప్పండి. ఏం లేదు. చాలా దుఃఖంలో ఉంది ఆ అమ్మాయి. మీ వైఫు. ఆ! అంటే 6 ఇయర్స్ బట్టి, 5 ఇయర్స్ బట్టి అనుకుంటాను సుమారుగా ఏదో ఒక సంఘటన తర్వాత భార్యాభర్తలుగా మీరిద్దరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు. ఒక ఆలోచన లేదు. ఆఖరికి ఒక కంటి చూపు కూడా లేదు అనేటటువంటి ఒక చెరసాల, ఒక జైల్‌లో ఉంటున్నానండి అని ఆ అమ్మాయి అంది. మీరు మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తారండి? నేనేం చేస్తానని అనట్లేదు రాజుగారు. నేనేమంటున్నానంటే 5 సంవత్సరాలు బట్టి కనుచూపు కూడా మాట పక్కన పెట్టండి. కనుచూపు కూడా లేనటువంటి భర్త, నేను దగ్గరికొస్తేనే చేదరించుకునే భర్త, నా చేతి వంట గాని, నా కాఫీ, మంచినీళ్ళు కూడా తాగనటువంటి భర్త ఏ అవునండి. కారణం మీకు చేత తెలుసా? అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? అందు గురించే మీకు చేశాను రాజుగారు. సరే నేను తాగాను అని చెప్పింది. మీరు మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు సార్. అవును నేను చెప్పారు. తాగాను, కొట్టాను. సమాజంలో ఎక్కడ తాగట్లేరా? భర్తలు భార్యలను కొట్టట్లేదా సార్? చెప్పండి. లేదు అలా కాదు. ఆ అమ్మాయి హైపర్‌గా రియాక్ట్ అయింది. అది నేను కాదనట్లేదు. మీరెందుకు ఆ రోజు సంవత్సరం వరకు బాగున్న రోజు మీరెందుకు ప్రామిస్ బ్రేక్ చేశారు? లేదంటే ఇలా ఫ్రెండ్స్‌తోనే ఎక్కడో ఒక పార్టీ ఉంది, ఒక్కసారికి తాగుతాను అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి ముందే చెప్పారా? ఆ అమ్మాయి కంగుతింది, హైపర్‌గా రియాక్ట్ అయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అది ఇది అని చెప్పి నూరు పోసారు ఆ అమ్మాయి మైండ్‌లో. ఆ అమ్మాయి కాలర్ పట్టుకుంది, మీరు చేయి పెట్టి కొట్టారు. వాళ్ళ తమ్ముడు వచ్చారు, పోలీస్ స్టేషన్‌కెళ్లారు. మీరు ముందుగానే ఎందుకు ఆ అమ్మాయికి చెప్పలేదు? సార్ పెళ్ళైన ఒక 6 నెలలు నేను అప్పటి వరకు నేను ఎంత బాగా చూసుకున్నాను ఏంటనేది నాకు అది తెలుసు సార్. కూడా తనకు కూడా తెలుసు. చెప్పిందండి తనను తను. కూడా మీరు అడగండి. చాలా బాగా ఒక చిన్న ఒకేషన్ వచ్చి చిన్న పార్టీ ఉండి నేను తాగడం అక్కడ జరిగింది. అది రాజు ఫస్ట్ గారు టైం సార్ నాది. దానికి ఎక్స్క్యూజ్ చేయలేదా సార్? చేయలేదా? కరెక్ట్. రాజుగారు మీరు చాలా బాగా చూసుకున్నారని చెప్తా ఉంది తను కూడా. అది అందులో అసలు ఎటువంటి సందేహం లేదు. ఆ పార్టీకి కాకపోతే వెళ్తున్నారని చెప్పారండి. ఆ! పార్టీకి వెళ్తున్నారు, ఫ్రెండ్స్‌తో ఇలా తాగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క రియాక్షన్ అంతకు ముందు కూడా సార్ నేను చెప్పుంటది. అప్పటికప్పుడు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాను సార్. నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. ఓకే. ఇదంతా తనకి ఇప్పుడు చెప్పే వచ్చిన తర్వాత అవకాశం లేదు. అర్థం చేసుకొని చెప్దామని నేను అనుకునే గ్యాప్ లోనే ఓపిక అనేది ఒకటి ఉంటది సార్. కరెక్ట్. అది లేనప్పుడే ఏదో ఇలా జరుగుతుంది సార్. కానీ ఒకే అంశం నేను అడుగుతానండి. అంటే ఒకే అంశం. నేను ఒక సింగిల్ క్వెషన్ అడుగుతాను, తర్వాత మీరు కంటిన్యూ చేద్దురు గాని రాజుగారు. అడగండి. మీ భార్య పెళ్లికి ముందు మీతో చెప్పినప్పుడు ఈ తాగుడంటే, సిగరెట్ అంటే నాకు అసహ్యం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణం మా నాన్న తాగినప్పుడు, మా అమ్మ నాన్న తాగి కొట్టుకుంటున్నప్పుడు అది చూడలేక ఇంక జీవితంలో దాన్ని తాగేటటువంటి వ్యక్తి నాతో పాటు ప్రయాణం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం, ఆ ప్రామిస్ మీ దగ్గర నుంచి తీసుకుందా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకప్పుడు ఇలా ఫ్రెండ్స్‌తో పాటు తాగితే మీ వైఫ్ యొక్క రియాక్షన్ ఇలా ఉంటదని అనుకున్నారా? లేదంటే ఈ ఒక్కసారికి ఓకే అన్నట్టు వదిలేస్తది అనుకున్నారా? మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్‌తో తాగారు? ఏ ఎక్స్‌పెక్టేషన్‌తో ఇంటికొచ్చారు? సార్ ఇప్పుడు మీరు తాగడం దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారా? లేదు హైలైట్ చేయట్లేదు. ప్రామిస్‌ని హైలైట్ చేస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ మీరు మాట్లాడుకున్న విషయాన్ని హైలైట్ చేస్తున్నారండి అంతే. సార్ ఇప్పుడు ఏదైతే నేను తాగిన మాట, ఆమెను కొట్టిన మాట ఇది నిజమే. ఒక చిన్న రిలాక్సేషన్ కోసం అని చెప్పి నేను తాగడం జరిగింది సార్. కేవలం నా భార్య వల్లే సార్. నేను ఇప్పటికీ తాగుతాను సార్. నేను తాగుతాను. ఎందుకంటే నా మనసు సార్ ఎంత కృంగిపోయిన ఆ సిచ్యువేషన్ లా అసలు నాకు తెలుసు సార్. అది సాటి మొగాడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. అసలు చెప్పండి. ఆ పరిస్థితుల్లో ఏం జరిగింది సార్? ఆ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు కాపురం చేస్తారు సార్ వచ్చి. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మధ్యలో నన్ను నిల్చోబెట్టింది. అతను నా మీద నా కాలర్ పట్టుకున్నాడు, నన్ను గెంటేశాడు. అంత మంది ముంగడ నా పరువు పోయింది, నా Correct. ఇజ్జత్ పోయింది. ఇప్పుడు సార్ ఒక్కటి సార్, పరువు అన్నా ప్రాణం అన్నా రెండు ఒకటే సార్ నా దృష్టిలో. వెరీ గుడ్. పోతే తిరిగి రావు సార్. మళ్ళీ తిరిగి రావు అవి. సెల్ఫ్ ఆ రెస్పెక్ట్. టైంలో ఎంత సఫర్ అయ్యానో, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు సార్. దట్ ఈస్ నాకు సంథింగ్ దట్ యు తెలుసు. నీడ్ టు అండర్స్టాండ్. కరెక్టే. కానీ అదే మనసులో ఉంచుకొని నేను ఇలాగే ఉంటాను అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కదండి, ఫ్రెండ్స్ కాదు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాదు ఒకటి డాక్టర్ ఏంటంటే, గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనేది, ఆ అమ్మాయి ఎలాగైతే కనుక ఎందుకు నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సమాధానం గురించి వెయిట్ చేస్తుందో, ఇతను కూడా ఏంటంటే ఇతని ప్రవర్తనకి ఒక సమాధానం చెప్పాలి అనే విధంగా ఇంతకాలం వెయిట్ చేస్తున్నాడు. సో ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఏంటంటే కనుక, ఎందుకు ఇతను రాక్షసుడా, ఇతను ఏమైనా శాడిస్టా, అందరినీ ఇలా ఆడుకు చంపే దొబ్బే వ్యక్తి అయితే కాదు కదా. కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు నా మనసు, అతను ఒక చాలా మంచి మాట అన్నాడు.
నా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా నా ప్రాణం అయినా ఒకటే. సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిన రోజు నా ప్రాణం కూడా పోయినట్టే అని చెప్పి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఎంత గాయపడ్డాడు అనేది మనం విన్న తర్వాత ఆ గాయానికి మందు ఏంటి అనేటటువంటిది నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది. అతను ఎందుకు ఆ గాయానికి మందు అడుగులు. రైట్, మరి ఒకసారి శిరీషని కూడా లైన్ లోకి తీసుకుందామా రాజు గారు? దేనికండి అవసరం లేదు, నేను మాట్లాడనండి. మాట్లాడేవాడిని అయితే అప్పుడే మాట్లాడేవాడిని అండి, నేను మాట్లాడను. అదే మాట్లాడొద్దని ఒకసారి మాట్లాడితే కదా సమస్యకి పరిష్కారం. మీరు పరిష్కారం వైపు ఆలోచించట్లేదు అసలు. రాజుగారు ఏం ఆలోచించాలండి? నాన్న. 6 సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా. రాజుగారు ఒక్క నిమిషం రాజుగారు. ఈ రోజు ఒక్కొక్క మెట్టు నా చేయి పట్టుకుని నిదానంగా ఎక్కించేస్తున్నారు డాక్టర్ గారు అని మీరు అనుకోవద్దు. నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు ఎంత క్షోభను అనిపిస్తున్నారు. ఆ అమ్మాయి ఒక్కతే అనుకుంటుంది నేనే నరకం అని. మీరు ఎంత క్షోభను అనిపిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ పక్కన ఆడదాన్ని పెట్టుకుంటూ ఆ అమ్మాయి కళ్ళ వైపు చూడకుండా ఆ అమ్మాయిని తాకకుండా, ఇది కూడా నరకమేనండి. అందుగురించి ఇందాక జయ గారికి చెప్పాను, ఇది 2 రెట్లు నరకం. అది ఒక నరకం అయితే ఇది 2 రెట్లు నరకం. డాక్టర్ గారు అట్లీస్ట్ ఎవరికి వాళ్ళు అనుభవిస్తున్నారండి. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి, ఈ అబ్బాయికి ఈ అబ్బాయి. అందుగురించి ఈ మౌన పోరాటం ఇక్కడతో ఆగాలి. ఏ కారణం చేత ఇరువురు బాధపడుతున్నారన్నది చూడాలి. సమస్యకి పరిష్కారం సంగతి తర్వాత చూద్దాం. అసలు మీరు ఏ కారణం వల్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ అమ్మాయి ఈ సమస్యకి పరిష్కారం ఏమైనా వెతికి పట్టుకోగలదా? చెప్పాను కదా సార్, కారణం ఏందో మీరు అడిగారు, నేను మీకు చెప్పాను. మళ్ళీ ఆమెతో మాట్లాడమంటే నేను మాట్లాడలేను సార్. ఈ పెళ్లికి ఒక మీనింగ్ ఉంది. ఈ పెళ్లికి ఒక సమస్యకి పరిష్కారం కావాలంటే ఒక సమాధానం కావాలి. ఆ సమాధానం అనేది ఇరువురు పంచుకోవటం అనేటటువంటిది ఆ పెళ్లికి గౌరవం. ఇది ఒక పవిత్రమైనటువంటి బంధం. దీంట్లో ఏంటంటే మీ సమాధానం, ఎందుకంటే ఈ ఒక్క ఆస్పెక్ట్ తప్ప మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదు నాన్న. మీ ఇద్దరి మధ్యన ఇంకొక ఆస్పెక్ట్ ఇంకొక ఇష్యూ ఏమీ లేదు. పెద్దలు బాగానే ఉన్నారు, పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. ఒక్క సంఘటన జీవితాన్ని మార్చేసింది. సో కాబట్టి ఏంటంటే దీని పరిష్కారం వైపు తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరిద్దరు ఒకరికొకరు సమాధానం చెప్పుకోండి. ఫస్ట్ ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినండి. ఆ అమ్మాయితో మాట్లాడటం మీకు ఇష్టం లేకపోతే మేము ఆ అమ్మాయి మాటను మీకు మీడియేట్ చేస్తాం. ఒక్కసారి ఫోన్ కలవడానికి అవకాశం. ఇప్పుడు మీరేమంటారు? ఫోన్ కాన్ఫరెన్స్ పెడతారా తనకి? ఎస్ పెడదాం. ఇప్పుడు ఇది పెట్టి ఆ అమ్మాయి ఆలోచన ఏంటో మీరు వినండి. మీ ఆలోచన ఆ అమ్మాయికి చెప్పండి. ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్, మై రిక్వెస్ట్. సరే పెట్టండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ అలౌవింగ్ దట్. ఏం మాట్లాడుతుందో నేను చూస్తాను. హలో శిరీష. మేడం. అమ్మ రాజుగారు లైన్ లో ఉన్నారు మా, మీ హస్బెండ్. అయితే ఒకసారి శిరీషతో మాట్లాడండి. అమ్మ శిరీష నువ్వు మాట్లాడమ్మా. మీ ఆయనతో చాలా కాలం అయింది కదా మాట్లాడి. ఒకసారి మాట్లాడి నీ మనసులో ఉన్న బాధ ఏంటో. అతను చాలా కష్టం మీద మనకి పర్మిషన్ ఇచ్చారు. ఒకసారి మాట్లాడు. హలో చెప్పు. ఎందుకు మాట్లాడడం లేదు రాజు? నేను చేసిన తప్పేంది రాజు? నీకు తెలీదా? నేను చెప్పాలా నీకు మళ్ళీ? నేను ఏం చేశా రాజు? నేను నీకు ఫస్ట్ పెళ్లికి ముందే చెప్పాను కదా రాజు, నాకు తాగితే నచ్చదు అని. తాగితే నేను బరాయించుకోలేను, తట్టుకోలేను అని కూడా చెప్పాను కదా రాజు. అయితే ఆ మాత్రం అంటే తాగినందుకు ఆ మాత్రం దానికి స్టేషన్ దాకా వెళ్ళిపోతావా? మీ ఇంట్లో మొత్తం చెప్పి ఇజ్జత్ మొత్తం తీయడానికి రెడీ అయిపోతావా? రాజు నేను ఇంట్లో వాళ్ళకి మా తమ్ముడికే కదా రాజు చెప్పింది, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి అవును, మీ తమ్ముడు ఏమన్నా నాకు అర్థం కాదు అసలు ఏంది. మీ తమ్ముడు ఏమన్నా అనుకుంటుండా లేకపోతే ఏంది? మీ తమ్ముడిని చెప్పుడు ఏంది నువ్వు? మీ తమ్ముడు నాకు ఫోన్ చేసి మా అక్కని ఇట్లా చూసుకుంటలేమంట ఏంది ఇవన్నీ? నన్ను అడుగుతాడా మీ తమ్ముడు? ఎన్ని సంవత్సరాలు అయింది రాజు నువ్వు నాతో మాట్లాడక? ఒక్కసారైనా నాతో మాట్లాడాలని లేదా నీకు? మస్తు అమాయకంగా మాట్లాడుతున్నావు, ఏం తెలియనట్టు. అబ్బా అవార్డు ఇవ్వచ్చు నీకు. ఏం గుర్తు అంతా మర్చిపోతారేంది? నాకు అర్థం కాదు మనుషులు. ఏం చేసినా గుర్తులేదా? ఏం చేసినా అడుగుతున్నావు మళ్ళీ? నేను తప్పని ఒప్పుకుంటున్నా కదా రాజు, మాట్లాడచ్చు కదా. ఇగో చూడు శిక్ష, నేను మాట్లాడేవాడిని అయితే నేను ఇంట్లోనే నీతో ఆ రోజే అప్పటికప్పుడు సాల్వ్ అయిన రోజే నెక్స్ట్ రోజే నేను మాట్లాడేవాడిని. అది నాకు ఎంత గట్టిగా గుచ్చుకుందో నా గుండెకి నాకు తెలుసు. అర్థమవుతుందా? సారీ చెప్తున్నాను కదా రాజు, ఆ రోజు తప్పు చేశాను. నేను ఆ రోజు అలా రియాక్ట్ అయ్యాను. నేను చెప్పకుండా చేస్తే తప్పు కదా. ఏంటి తప్పు? ప్రతి ఒక్కరు చేస్తారు. నేను చేసినప్పుడు నువ్వు క్షమించావా? నేను ఏదో చిన్న లైట్ గా నేను ఆ రోజు లేట్ వచ్చినందుకు నువ్వు ఎందుకు లేట్ వచ్చావు అని చెప్పి నా కాలర్ పట్టుకుంటావు నువ్వు. నేను తప్పు చేశాను. చిన్న విషయం తీసుకోలేకపోయాను రాజు అట్లా. నేను అసలు అలా చూడలేకపోయాను. నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోయా అనుకున్నాను అక్కడే. నేను ఏమైనా చెప్పు శిరీష, నీకు ఒక్కటే మాట చెప్తా. నువ్వు ఎప్పుడైతే స్టేషన్ పోయినావో అప్పుడే నాకు నా మనసు ఇరిగిపోయింది. నీ అసలు
ఎటువంటి ప్రేమ గాని చూపిద్దామన్నా రావట్లేదు. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. రాజు, నువ్వు ఏమైనా ఇగో తప్పు నాదే రాజు, సారీ, నేను సారీ. నువ్వు ఏమైనా చెప్పు. ఏం సారీ? సూదితో గుచ్చి అయ్యో తగిలిందా సారీ అంటే ఆ దెబ్బ తగ్గకపోతుందా? ఇన్ని రోజులు బట్టి నీకు రానటువంటి ఒక అవకాశం వచ్చింది. నీ భర్త నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక బంగారం అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మేము అనుకున్నట్టే నువ్వు ఒక అడుగు ముందుకేసి అపాలజీ చెప్తున్నావు, సంతోషం. దీన్ని అన్కండిషనల్ అపాలజీ అంటారు. ఓకే, అన్ని విధాలుగా నా తప్పు అయ్యింది కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను హైపర్గా రియాక్ట్ అయ్యాను, అలా రియాక్ట్ అవ్వకుండా ఉండవలసింది, మా బ్రదర్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండవలసింది, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండవలసింది అనే విధంగా నువ్వు ఫస్ట్ అది ఒప్పుకోవాలి. అది మనస్ఫూర్తిగా, మా గురించి కూడా కాదు, సుమన్ టీవీ గురించి, అందమైన జీవితం గురించి కాదు, అది మనస్ఫూర్తిగా నువ్వు అది చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆ ఆస్పెక్ట్ చెప్పు. తర్వాత నువ్వు ఏం చేస్తే కనుక రాజు మళ్ళీ ముందుకు వచ్చి నీతో పాటు ప్రయాణం కొనసాగిస్తాడన్నది నెక్స్ట్ అడుగుదాం. నీ కోసం, నీ కుటుంబం, నీ సంసారం కోసం అమ్మా, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. రాజు చెప్పు. రాజు సారీ రాజు. దేని ఏం సారీ? వాడు నిజంగా పోలీస్ స్టేషన్ వరకు పోతాడని నేను అనుకోలేదు రాజు. నువ్వు లేవా స్టేషన్ లో? నువ్వు లేవా? నువ్వే కదా వచ్చి ఇచ్చింది కంప్లైంట్. అన్ని తనే. రాజు ఒక్క నిమిషం, శిరీష ఒక్క నిమిషం. ఆ అమ్మాయి కావాలని చేసిందా, తెలివి తక్కువతనంతో ఇమ్మెచ్యూరిటీగా చేసిందా అనేది ఒక్కసారి ఆలోచించుకో. నేనైతే మాత్రం 210% తెలియక చేసింది, అనాలోచితంగా చేసింది, చుట్టుపక్కల వాళ్ళు ప్రేరేపించడం వల్ల చేసింది. కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఇక్కడితో వదిలేద్దాం. ఆ అమ్మాయి అన్కండిషనల్ అపాలజీ 100 సార్లు చెప్పింది. ఈ అపాలజీని నువ్వు యాక్సెప్ట్ చేసి ఈ ఈ జీవితాన్ని ముందుకు కొనసాగటానికి నీ యొక్క కండిషన్స్ ఏంటో చెప్పు. విల్ కంక్లూడ్ ఆన్ దిస్. ఎక్కడైతే నా ఇజ్జత్ స్టేషన్ లో తీసిందో అక్కడే వాళ్ళ తమ్ముడు ఆమె ఇద్దరు వచ్చి నా కాళ్ళు పట్టుకునే దాకా అందరి ముందు, ఎక్కడైతే నా ఇజ్జత్ పోయిందో, పరువు పోయిందో, అక్కడే అందరి ముందు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను మేడం. సార్ నేను చెప్తాను సార్, మా తమ్ముడిని పిలిపించి ఎలా చెప్పించమంటారు సార్? సారీ. ఇప్పుడు నువ్వు కాలు పట్టుకుంటావు సరే, మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా దీనికి. మీ తమ్ముడు స్టేషన్ దాకా తీసుకెళ్లి అందరు ముంగడ చేస్తే మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా. ఒకటి తమ్ముడు క్షమాపణ చెప్పాలి అనేది ఒకటి, రెండోది ఏంటంటే తమ్ముడు ఏంటి అది పోలీస్ స్టేషన్ లో చెప్పాలా? అవును సార్, పోలీస్ స్టేషన్ లో ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదేమో రాజు. ఎక్కడి న్యాయం డాక్టర్ గారు? అంటే నీకు ఎట్లా కంఫర్టబుల్ గా ఉంటే అదేది కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో నువ్వు చూసుకుంటావు. అలా కాదు నీ చేతిలో తను జుట్టు పెట్టిందని చెప్పి నువ్వు ఇష్టానుసారం మాట్లాడటం కాదు రాజు. చెల్లెల జీవితం ఇలా అవ్వాలని కోరుకుంటూ ఎవడు చేయడు. ఇంటికాడ చెప్తే సారీ రాజు, రాజు మీరు కొంచెం ఒక్క మెట్టు తగ్గాలి రాజు ప్లీజ్. ఎందుకంటే నాకు ఒక్క అంశం చాలా బాగా అర్థమైంది. 5 సంవత్సరాల పాటు ఇంత వాడి వేడితో మీరు ఇద్దరు కలిసి ఉన్నారంటే మీ ఇద్దరి మధ్యన ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ అయితే ఉంది కాబట్టి. రాజు ప్లీజ్ రాజు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా కూడా ఆ అమ్మాయి అపాలజీ చెప్పింది, తమ్ముడి చేత అపాలజీ చెప్పిస్తానంది, కథ సుఖాంతం అని నాకు అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఒక మెట్టు తగ్గితే సంసారం అనేది ముందుకెళ్తదండి. ఇంకెవరు పెద్దవాళ్ళు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇందులో. ఇంకెవరు అక్కర్లేదు, ఇంకెవరు పెద్దవాళ్ళు అక్కర్లేదు. మీ ముగ్గురు కూర్చోండి. మీరు చెప్పిన దానికి ఓకే మేడం, నేను కాదనట్లేదు. బట్ ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా కష్టం మేడం. రిపీట్ అవ్వకూడదు, మేము తేల్చిన రిపీట్ అవుతాయి. 5 సంవత్సరాలకి ఎంత టైం పట్టింది. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, నమస్తే. జాగ్రత్త, మెచ్యూర్ గా ఆలోచించు. బాయ్ అమ్మా.